హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్రేక్అవుట్ స్ట్రీట్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ట్రేడింగ్ వ్యూని కరెక్ట్గా ఎలా యూజ్ చేయాలి చార్టింగ్ కోసం అనే దాని గురించి నేర్చుకోబోతున్నాం ఫ్రెండ్స్. అండ్ చాలా మంది కూడా నాకు లాస్ట్ వీక్ రిక్వెస్ట్ పెట్టినారు, లైక్ మీరు ట్రేడింగ్ వ్యూ మీద సపరేట్ వీడియో చేస్తే మాకు హెల్ప్ అవుతుందని. నా టెలిగ్రామ్ ఛానల్లో కొంతమంది సబ్స్క్రైబర్స్ కూడా అడిగినారు, సో దానివల్ల ఈ వీడియో చేస్తున్నాను. సో నేను పర్సనల్గా ట్రేడింగ్ వ్యూని ఎలా యూజ్ చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. నేను బీటీఎస్టీ స్టాక్స్ కానీ, బ్రేక్అవుట్ స్టాక్స్ కానీ, స్వింగ్ ట్రేడింగ్ రిలేటెడ్ స్టాక్స్ కానీ, సో ఏదైనా సరే మనం చార్టింగ్ అనేది ఇంపార్టెంట్. చార్ట్ చూసే మనం స్టాక్ పైకి వెళ్తుందా కిందికి వెళ్తుందా అని చెప్పొచ్చు అనమాట. సో ఈ టాపిక్ మీద ఈ వీడియోలో నేర్చుకోబోతున్నాము. టెలిగ్రామ్ లో కూడా ఫాలో అవ్వచ్చు. నా టెలిగ్రామ్ నేమ్ వచ్చేసి ఈక్విక్లేరియన్ బ్రేక్అవుట్ ట్రేడింగ్. దీంట్లో కూడా నేను బ్రేక్అవుట్ స్టాక్స్ మార్కెట్ టైంలోనే అప్లోడ్ చేస్తాను అనమాట. సో దీనివల్ల ఏంటంటే మీరు కరెక్ట్ టైంలో ఈ మూమెంట్ ని క్యాచ్ చేసుకోవచ్చు. అండ్ మీరు నన్ను ట్విట్టర్ లో కూడా ఫాలో అవ్వచ్చు. నా ట్విట్టర్ ఐడి వచ్చేసి ఈక్విక్లేరియన్. దీంట్లో కూడా నేను చార్ట్స్ ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ఫ్రెండ్స్, ముందుగా మీరు జస్ట్ గూగుల్లోకి వెళ్ళి ట్రేడింగ్ వ్యూ అని సెర్చ్ చేసిన తర్వాత మీకు కొన్ని లింక్స్ వస్తాయి. సో ట్రేడింగ్ వ్యూ మీద క్లిక్ చేస్తే మీకు వచ్చే హోమ్ పేజ్ అయితే ఇది ఫ్రెండ్స్, ఫస్ట్ థింగ్. తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే లాగిన్ అవ్వాలి. సో ఇది లాగిన్ పేజ్. సో నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి నేను జస్ట్ సైన్ ఇన్ చేస్తున్నాను, కంటిన్యూ విత్ గూగుల్. సో దీంట్లో మన మెయిల్ ఐడి తోటి అయితే లాగిన్ చేయాల్సి ఉంటుంది. సో లాగిన్ అయిపోయిన తర్వాత మీకు స్క్రీన్ అనేది ఇలా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ నా ప్రొఫైల్ పిక్చర్ కూడా వచ్చింది. సో మీకు ఈ విధంగా స్క్రీన్ అయితే కనబడుతుంది. అండ్ ఇప్పుడు మనం ఏదైనా ఒక స్టాక్ ని సెర్చ్ చేద్దాం. కేపీఐటి తీసుకుందాం. కేపీఐటి లాంచ్ చార్ట్. సో ఇలా లాంచ్ అయిన తర్వాత మీకు చార్ట్ అనేది ఈ విధంగా వస్తుంది. సో నేను ఫస్ట్ అయితే ఇండికేటర్స్ అన్ని రిమూవ్ చేసేస్తాను. సో ఒకటి యాడ్ చేద్దాం మనం, వాల్యూమ్ ఇండికేటర్. సో ఇప్పుడు ప్రజెంట్ ఏముంది, కేపీఐటి టెక్నాలజీస్ డైలీ టైం ఫ్రేమ్ చార్ట్ ఉంది. డైలీ టైం ఫ్రేమ్ ఇక్కడ చార్ట్ ఉంది, ఇక్కడ వాల్యూమ్ ఉంది. సో మనం ఒక్కొక్కటి లైన్ బై లైన్ డిస్కస్ చేసుకుందాం. మీకు ఇక్కడ 4 సెక్షన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఒకటి అప్పర్ సెక్షన్, రైట్ సైడ్ ది, బాటమ్, మళ్ళీ లెఫ్ట్ సైడ్. సో లెఫ్ట్ సైడ్ లో మొత్తం మనకి ఇండికేటర్స్ గురించి ఉంటుంది. అప్పర్ సైడ్ లో మొత్తం ఏంటంటే మనం ఏదైనా స్టాక్ సెర్చ్ చేసుకోవడము, ఇండికేటర్స్ యాడ్ చేసుకోవడము, అలాంటి వాటి మీద అలర్ట్ గురించి అలాంటివి ఉంటుంది. రైట్ సైడ్ మొత్తం ఏంటంటే కమ్యూనిటీ కానీ, వాచ్ లిస్ట్ లో పెట్టుకోవడం కానీ అలాంటి వాటి మీద ఉంటుంది. బిలో వచ్చేసి ఇప్పుడు మీరు ఏదైనా స్ట్రాటజీ క్రియేట్ చేసారు అనుకోండి, దాన్ని టెస్ట్ చేయడానికి స్ట్రాటజీ టెస్టినారు. సపోజ్ మీకు కోడింగ్ నాలెడ్జ్ ఉంది అనుకోండి, మీరు ఓన్ గా ఏదైనా ఇండికేటర్ ని క్రియేట్ చేద్దాం అనుకున్నారు అనుకోండి, దానికోసం పైన్ ఎడిటర్. ఇక్కడ ప్రీవియస్ గా మనకి స్టాక్ స్క్రీనర్ అని ఉంటుండే, దీని మీద యూజ్ చేసి మనం స్టాక్స్ అనేవి సెలెక్ట్ చేసుకుంటుండే. లైక్ నీకు 52 వీక్ హై స్టాక్స్ కావాలా, 1 మంత్ హై స్టాక్స్ కావాలా ఇది. బట్ ఇక్కడ ఇప్పుడు అప్డేట్ అయింది. ఇప్పుడు మీకు క్రిప్టో పేర్ స్క్రీనర్ అని వస్తుంది, విచ్ మనకు అవసరం లేదు. ఇది ఇంకా మిడిల్ వన్ వచ్చేసి చార్ట్. ఇక్కడ చూసుకున్నట్టు ఇది మెయిన్ అనమాట, చార్టింగ్ చేసేది. మీరు ఈ చార్ట్ చూసే చెప్పాలి, లైక్ ఈ స్టాక్ అనేది ప్రజెంట్ పైకి వెళ్తుందా కిందికి వెళ్తుందా అని. సో ఇవన్నమాట, నేను ఇది వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ వచ్చేసి వాచ్ లిస్ట్. ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ కొన్ని స్టాక్స్ ఉన్నాయి. ఇది నేను వాచ్ లిస్ట్ లో యాడ్ చేసుకుంటాను. ఇవి నేను ట్రాక్ చేస్తున్నాను అనమాట. సో ఎలా యాడ్ చేయాలి వాచ్ లిస్ట్ లో స్టాక్స్? సింపుల్ గా, ఇంతకు ముందు ఏంటంటే మీరు ఏ చార్ట్ మీద చార్ట్ లో ఎక్కడ క్లిక్ చేసినా కూడా మీకు యాడ్ టు వాచ్ లిస్ట్ అనే ఆప్షన్ వస్తుండే. ఇప్పుడు మనం క్యాండిల్ పైన క్లిక్ చేస్తేనే మనకి ఆప్షన్ వస్తుంది. చూడండి, యాడ్ కేపీఐ టు వాచ్ లిస్ట్. సో నేను ఒక నేమ్ అనేది క్రియేట్ చేసుకున్న వాచ్ లిస్ట్ యాడ్ చేసుకోవడానికి బ్రేక్అవుట్ స్టాక్స్ కి, ఆ నేమ్ ఇక్కడ పెట్టినా అనమాట. సో అది కేపీఐటి ఇక్కడ యాడ్ అయిపోయింది. సపోజ్ మీరు డిలీట్ చేయాలనుకోండి, సో మీరు డిలీట్ చేసేయచ్చు. ఇట్లా సింపుల్ గా డిలీట్ బటన్ మీద క్లిక్ చేస్తే అన్ని డిలీట్ అయిపోతాయి. ఇవన్నీ ఇండిసెస్ నేను నార్మల్ గా యాడ్ చేసుకున్నాను. సో ఇది చార్ట్. ఇప్పుడు కింద ఏంటంటే మీకు జస్ట్ అలర్ట్స్ పెట్టుకోవడానికి. సపోజ్ నేను ఒక అలర్ట్ పెట్టుకున్నాను, సో దీన్ని డిలీట్ చేసేస్తా. నాకు ఇంకొకటి ఏదైనా అలర్ట్ కావాలి. సపోజ్ ఇది ఈ ప్రైస్ స్టార్ట్ అయి బ్రేక్ అయితే నాకు ఒక అలర్ట్ లాగా రావాలని చెప్పేసి పెట్టుకుంటా 1397. సో చూడండి, ఇక్కడ మీరు అలర్ట్ పెట్టుకోవడానికి ఆప్షన్ ఉంటుంది, యాడ్ అలర్ట్ కేపీఐటి టెక్నాలజీ. దీని మీద క్లిక్ చేయండి. సో మీకు ఇక్కడ పాపప్ వచ్చేస్తుంది. ఏ ఏ అలర్ట్ కావాలి, కిందికి వెళ్తున్నప్పుడు మీకు అలర్ట్ కావాలా, పైకి వెళ్తున్నప్పుడు అలర్ట్ కావాలా. సపోజ్ నాకు 400 దాట్ అయితే నాకు ఒక అలర్ట్ కావాలని చెప్పేసి నేను ఇట్లా క్రియేట్ చేసుకుంటాను. సో అలర్ట్ వచ్చేసి ఇక్కడ యాక్టివేట్ అయ్యింది, చూసినా ఇది అనమాట. అండ్ తర్వాత ఇది ఆబ్జెక్ట్ ట్రీ విండో గురించి మనం ఏమేమి యూజ్ చేసినాం దీంట్లో అనేది ఇక్కడ చూపిస్తుంది. తర్వాత ఇది వచ్చేసి చార్ట్. అంటే ఇప్పుడు కమ్యూనిటీ ఉంటాయి కదా, ఇప్పుడు చాలా మంది వేరే వేరే వాళ్ళు ఏమేమి మాట్లాడుకుంటున్నారో అంతా ఇక్కడ చూడొచ్చు అనమాట. ఇక్కడ మెయిన్ వచ్చేసి మనకి క్యాలెండర్స్ ఉంటాయి అనమాట. క్యాలెండర్స్ అంటే సింపుల్. ఇప్పుడు నెక్స్ట్ వీక్ ఏమైనా రిజల్ట్స్ ఉన్నాయి అనుకోండి,
ఆ రిజల్ట్స్ గురించి, డివిడెండ్స్ ఏమన్నా వస్తున్నాయా దాని గురించి ఆ న్యూస్ అన్ని ఇక్కడ వస్తుందన్నమాట. తర్వాత మీకు ఇక్కడ కింద వచ్చేసి ఈల్డ్ కర్వ్స్. ఇది మనకంత అవసరం లేదు. యూజ్‌లెస్ బటన్ మనకి ప్రెజెంట్. అండ్ తర్వాత ఇదేమో ఆప్షన్స్ రిలేటెడ్‌ది. సో, ఏదైనా మీరు స్ట్రాటజీ బిల్డ్ చేసుకోవాలనుకున్న దాని గురించి ఇక్కడ ఆప్షన్స్‌ది గురించి వస్తది. సో, నేను ఆప్షన్స్‌లో ఇంట్రెస్ట్ లేదు కాబట్టి నేను యూజ్ చేయను. ఇది కమ్యూనిటీ హబ్. సేమ్ కమ్యూనిటీలో ఎవరెవరు పోస్ట్ చేసినారో అనేది దాని గురించి. ఇవన్నీ నేనే పోస్ట్ చేసినానన్నమాట చార్ట్స్. సో, అందుకనే మీరు నా చార్ట్స్ అన్ని చూస్తున్నారు. దీంట్లో మనం మెయిన్‌గా మాట్లాడుకోవాల్సింది స్క్రీనర్ ఆప్షన్. సో, నేనిది హైలైట్ చేస్తాను. స్క్రీనర్ చూడండి. ఈ సర్కిల్ బటన్ అనేది స్టాక్ స్క్రీనర్. ఇంతకుముందు ఇక్కడ ఉంటుండే కదా! ఇప్పుడు ఇక్కడికొచ్చేసిందనమాట. అప్డేట్ అయింది. జస్ట్ మీరు దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయంగానే మీకిక్కడ అర్థమయ్యే ఉంటుంది. సో, ఇక్కడ ఉండే స్క్రీనరు ఇక్కడ మీకు కనిపిస్తుంది. స్టాక్ స్క్రీనర్. ఓకే. ఇప్పుడు మనం సెట్టింగ్స్ ఎట్లా సెట్ చేసుకోవాలి దీంట్లో? స్టాక్స్ మనం ఫైండ్ ఔట్ చేయాలంటే మనకు కొన్ని ఫిల్టర్స్ అనేటివి ఉంటాయి కదా! ప్రీవియస్ దాంట్లో అయితే ఇక్కడ మంచిగా మనం స్టాక్ స్క్రీనర్ మీద క్లిక్ చేయగానే మనకు అన్ని ఆప్షన్స్ వస్తుండే. బట్ ఇప్పుడు మొత్తం చేంజ్ అయిపోయింది. అప్డేట్ అయిపోయింది. సో, మనం దాన్ని ఏ విధంగా మనం ఇది ఫిల్టర్స్ సెట్ చేసుకోవాలి. సో, ఫస్ట్ నేనైతే అన్ని రిమూవ్ చేసేస్తాను. రీసెట్ ఆల్ ఫిల్టర్స్ మొత్తం అన్ని వెళ్ళిపోయినాయి. రిమూవ్ ఆల్ ఫిల్టర్స్. ఓకే. ఫస్ట్ మనం ఏందంటే కంట్రీ అనేది సెలెక్ట్ చేసుకున్నాం. ఇండియా సెలెక్ట్ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ నాకు ఓన్లీ అబోవ్ 1,000,000 ఉన్న వాల్యూమ్ ఉన్న స్టాక్స్ మాత్రమే కావాలి. నాకు బిలో స్టాక్స్ అయితే వద్దు. అనుకున్నప్పుడు మీరు ఏం చేయాలంటే VOLUME అని సెర్చ్ చేయండి. ఇక్కడ వాల్యూమ్ ఆప్షన్ వస్తుంది. క్లిక్ చేయండి. యాడ్ ఫిల్టర్. తర్వాత మీరు దీంట్లో మీకు డ్రాప్ డౌన్ మెనూ లాగా వస్తుంది. దీని మీద క్లిక్ చేసి మాన్యువల్ సెటప్‌లోకెళ్ళి ఇక్కడ సో 1 డే సెలెక్ట్ చేసుకున్నాము. అబోవ్ ఉంది. వాల్యూ ఉంది. ఇక్కడ మీకు ఎంత కావాలి? 1,000,000. సో 1,000,000 టైప్ చేయండి. ఓకే. సో ఇక్కడ మీకు 1,000,000 వచ్చేసింది. ఓకే. నెక్స్ట్ టెక్నికల్ రేటింగ్ అంటే ట్రేడింగ్ వ్యూ అనేది ఇట్ సెల్ఫ్ కేటగిరైజ్ చేస్తుంది. స్ట్రాంగ్ బయ్యా, న్యూట్రలా, స్ట్రాంగ్ సెల్లా అని. సో నాకు స్ట్రాంగ్ బైవి మాత్రమే కావాలి. స్ట్రాంగ్ సెల్ ఇలాంటి స్టాక్స్ అవాయిడ్ చేసేయాలి. అప్పుడు మీరు ఏం చేయాలంటే దీంట్లో టెక్నికల్ రేటింగ్ అని సెర్చ్ చేయండి. యాడ్ చేసుకోండి ఫస్ట్. యాడ్ ఫిల్టర్. ఇప్పుడు దీంట్లోకి వెళ్ళి మీరు సెలెక్ట్ చేసుకోండి. స్ట్రాంగ్ బై. ఓకే. ఈ 2 కూడా అయిపోయినాయి. సో స్ట్రాంగ్ బై స్టాక్స్ మాత్రమే వస్తాయి. ఫస్ట్‌లో ఎంత ఉండే మనకి స్టాక్స్ 6,800 ఉండే. 2 సెట్టింగ్స్ పెట్టగానే 260కి అయిపోయింది. ఓకే. ఈజీ అయిపోయింది కొంచెం. మీరు 6,000 స్టాక్స్ స్టడీ చేసే బదులు ఈ 260 స్టాక్స్ స్టడీ చేస్తే అయిపోతుంది. ఓకే. నెక్స్ట్ నాకు కావాల్సింది ఏంటంటే స్టాక్స్ అబోవ్ 3%, 2% మాత్రమే కావాలి. బిలో కావద్దు. సో అప్పుడు మీరు ఏం చేయాలంటే చేంజ్ అని కొట్టండి. చేంజ్. సో టైప్ చేస్తే మీకు ఇక్కడ ప్రైస్ చేంజ్ పర్సెంటేజ్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. యాడ్ ఫిల్టర్. సో ఇప్పుడు నేను మాన్యువల్ సెటప్‌లోకి వెళ్ళి నాకు ఓన్లీ అబోవ్ 3% స్టాక్స్ మాత్రమే కావాలి. బిలో అయితే నాకు వద్దని నేను సెట్ చేసిన. అప్లై. చూడండి ఓన్లీ అబోవ్ 3% స్టాక్స్ మాత్రమే ఉన్నాయి. సో ఇది కాకుండా మీరు ఇట్లా కూడా సెట్ చేసుకోవచ్చు. మళ్ళీ మాన్యువల్ సెటప్‌లోకి వెళ్ళి నాకు బిట్వీన్ అంటే 2 నుంచెళ్ళి 12% లోపల ఉన్న స్టాక్స్ మాత్రమే కావాలి. అనుకుంటే మీరు ఇట్లా చూసుకోవచ్చు. సో ఇవి 2 నుంచి 12 లోపల ఉన్న స్టాక్స్ మాత్రమే వస్తాయి. ఇది అయిపోయింది. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ అంటే నాకు 1 వీక్‌లో స్టాకు 2% రిటర్న్స్ ఇచ్చింది. 1 మంత్‌లో 3% రిటర్న్స్ ఇచ్చింది. అలాంటి స్టాక్స్ కావాలి. అనుకున్నప్పుడు మీరు ఏం చేయాలంటే పర్ఫార్మెన్స్ అని మీద టైప్ చేయండి. చూడండి. సపోజ్ నేను ఒక ఇయర్ పెట్టుకుంటాను. నాకు 1 ఇయర్‌లో ఏదైనా ఒక స్టాకు ఒక 50% వచ్చిన అబోవ్ మాత్రమే కావాలి అని అనుకుంటే ఇప్పుడు మాన్యువల్ సెటప్‌లోకి వెళ్ళి 1 ఇయర్ 50. సో 1 ఇయర్‌లో మీకు 50% కంటే ఎక్కువ రిటర్న్స్ ఇచ్చిన స్టాక్స్ ఈ లిస్ట్ అన్నమాట. ఓకే. నేనేం చేస్తా అంటే సో ప్రెజెంట్ మనకి ఏ సెక్టర్ మంచిగుంది? నేను చూసినప్పుడైతే డిఫెన్స్ సెక్టర్ మంచిగుందన్నమాట. మీరు ఇక్కడ చూపిస్తా కావాలంటే. ఇండిసైజ్ సెక్టర్ వైస్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ టాప్ ఏముంది? నిఫ్టీ ఇండియా డిఫెన్స్ ఉంది. సో నాకు డిఫెన్స్ సెక్టర్‌కి రిలేటెడ్ స్టాక్స్ గాని, ఐటీ సెక్టర్ రిలేటెడ్ స్టాక్స్ గాని కావాలి. సో అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే సింపుల్‌గా మళ్ళీ దీని మీదకెళ్ళి ఇక్కడ ఇండెక్స్ అని టైప్ చేయండి. ఇండెక్స్ అని టైప్ చేస్తే మీకు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంది. నాకు సపోజ్ ఐటీ సెక్టర్ రిలేటెడ్ స్టాక్స్ కావాలి. ఐటీ అని టైప్ చేయండి. ఇక్కడ చూడండి సిఎన్ఎక్స్ ఐటీ. సో సిఎన్ఎక్స్ ఐటీలో ఏమేమి స్టాక్స్ ట్రెండ్ ఇవన్నీ క్రైటీరియాస్ మ్యాచ్ అవుతున్నాయో ఆ స్టాక్స్ మాత్రమే వస్తాయి. సో ఇప్పుడు మీకు ఎందుకు వస్తలేవంటే మీరు ఇక్కడ ఫిల్టర్స్ అప్డేట్ చేసింది కాబట్టి నిఫ్టీ ఐటీ రిలేటెడ్ స్టాక్స్ రావట్లేదు. సపోజ్ నేను ఏం చేస్తా రిమూవ్ చేసేస్తా. ఇప్పుడు మళ్ళీ ఇండెక్స్ యాడ్ చేస్తా.
ఇండెక్స్. ఇప్పుడు నాకు ఐటీ రిలేటెడ్ స్టాక్స్ కావాలి. సో, నేను సెలెక్ట్ చేసుకున్నాను. సీఎన్ఎక్స్ ఐటీ క్లిక్ చేయండి. చూడండి ఐటీ రిలేటెడ్ స్టాక్స్ మాత్రమే వస్తున్నాయి. సపోజ్ నాకు మెటల్ రిలేటెడ్ స్టాక్స్ కావాలి. సో, మెటల్ చూడండి మెటల్ రిలేటెడ్ సంబంధించిన స్టాక్స్ మాత్రమే వస్తాయి. సపోజ్ నాకు రియాలిటీ సెక్టర్‌కి రిలేటెడ్ స్టాక్స్ మాత్రమే కావాలి. సో, సీఎన్ఎక్స్ రియాలిటీ అని సెర్చ్ చేయండి. రియాలిటీ సెక్టర్‌కి రిలేటెడ్ స్టాక్స్ మాత్రమే వస్తాయి. సో, ఈ విధంగా మీరు ఫిల్టర్ సెట్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఒక స్క్రీనర్ అయితే క్రియేట్ చేసుకున్నాను. నా పేరు మీద. సో, ఇక్కడ చూసినట్టయితే ఇవన్నీ చూడండి ఫిల్టర్. సో, ఇంకొకటి సపోజ్ మీకు ఎన్ఎస్‌సి స్టాక్స్ మాత్రమే గావాలి. నాకు బీఎస్‌సి స్టాక్స్ అనుకున్నారనుకోండి. సపోజ్ మీరు దానికోసం మీరేం జేయాలంటే సింపుల్‌గా దీని మీద క్లిక్ జేసి ఎక్స్‌చేంజ్ అని టైప్ జేయండి. ఎక్స్‌చేంజ్. సో, ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఎన్ఎస్‌సి, బీఎస్‌సి. ఎన్ఎస్‌సి సెలెక్ట్ జేసుకోండి. ఓన్లీ ఎన్ఎస్‌సి రిలేటెడ్ స్టాక్స్ మాత్రమే వస్తాయి ఇట్లా. అండ్ ఇదే విధంగా చాలా ఉంటాయన్నమాట. అనలిస్ట్ రేటింగ్ స్ట్రాంగ్ బై ఇట్లా సెలెక్ట్ జేసుకోవచ్చు. తర్వాత ఇంకా సెలెక్ట్ జేసుకోవచ్చు. మార్కెట్ క్యాప్ బేస్ చేసుకొని సెలెక్ట్ జేసుకోవచ్చు. ఈ విధంగా మీరు ఎక్స్‌పెరిమెంట్స్ జేయాల్సి ఉంటుంది. సో, జస్ట్ ఏదైనా యాడ్ చేయాలనుకుంటే మీరు ప్లస్ సింబల్ క్లిక్ చేయండి. యాడ్ జేసుకోండి. సో, నేను ఆల్రెడీ ఒక స్క్రీనర్ అయితే నేనిక్కడ క్రియేట్ జేసుకున్నాను. సో, చూసినట్టయితే ఇదంతా ఏందంటే కొంచెం మంచిగా ఉన్న స్టాక్స్ మాత్రమే వస్తాయి. లైక్ మీరిక్కడ చూసినట్టయితే అన్ని పాజిటివ్ స్టాక్స్. ఇవన్నీ గూడా కొంచెం బ్రేక్‌ఔట్ స్టాక్స్. ఇప్పుడు 'నారాయణ హృదయాలయ' తీసుకున్నామనుకోండి. ఇది బ్రేక్‌ఔటా కాదా? సింపుల్. బ్రేక్‌ఔట్. 'ఇండియన్ గ్లూకోజ్' తీసుకున్నారనుకోండి. ఇది బ్రేక్‌ఔట్ సూన్. 'గుడ్ లక్ ఇండియా' ఇట్లా. సో, 'గుడ్ లైట్ ఇండియా' గూడా బ్రేక్‌ఔట్ సూన్. ఈ విధంగా అన్ని ఇలాంటి స్టాక్స్ మాత్రమే వస్తాయి. సపోజ్ మీకు 52 వీక్ హై స్టాక్స్ గావాలి. 1 మంత్ హై స్టాక్స్ గావాలి. ఆల్ టైమ్ హై స్టాక్స్ గావాలనుకోండి. సో, మీరు సింపుల్‌గా ప్లస్ పైన క్లిక్ చేసి న్యూ హై అని కొట్టండి. కొట్టి యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ ఆల్రెడీ యాడ్ చేసుకున్నాను. సో, న్యూ హై మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ వస్తుంది. ఆల్ టైమ్ హై స్టాక్స్ కావాలా? 52 వీక్ హై స్టాక్స్ కావాలా? ఇవన్నీ ఆల్ టైమ్ హై స్టాక్స్. సో, ఇట్లా ఈ విధంగా మీరు ఫిల్టర్స్ సెట్ చేసుకోవచ్చు. ఓకే. ఇదంతా స్క్రీనర్ గురించి మీకు అర్థమయ్యే ఉంటుంది. జస్ట్ నార్మల్‌గా రైట్ సైడ్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసిన. ఇప్పుడు మీరేదైనా పర్టిక్యులర్ స్టాక్ సెర్చ్ చేయాలనుకున్నారనుకోండి. మీరు దీంట్లో క్లిక్ చేసి టైప్ చేయండి. విప్రో లిమిటెడ్. ఖతం. విప్రో గురించి స్టాక్ వచ్చేసింది. అండ్ ఇప్పుడు నాకు దీంట్లో ఏందంటే సెర్చ్ చేయడానికి స్టాక్స్. ఇప్పుడు నాకు టైమ్ ఫ్రేమ్ కావాలి. ఇది డైలీ టైమ్ ఫ్రేమ్. నాకు వీక్లీ టైమ్ ఫ్రేమ్ రిలేటెడ్ ఇది స్టాక్స్ కావాలి. దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ డి కనిపిస్తుంది కదా! దీని మీద క్లిక్ చేయండి. మీకు ఇక్కడ కింద 1 వీక్ కావాలా? 1 మంత్ కావాలా? 3 మంత్స్ కావాలా? సెలెక్ట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. 15 మినిట్స్, 5 మినిట్స్. నాకు 1 వీక్ కావాలి. ఇక్కడ చార్ట్ 1 వీక్‌కి అప్డేట్ అయిపోతుంది. సో, నేను మోస్ట్‌లీ వన్ డే ప్రిఫర్ చేస్తా కాబట్టి 1 డే సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే. ఇప్పుడు మీకు ఇక్కడ బార్స్ క్యాండిల్స్ మీకు ఏ రకంగా క్యాండిల్స్ కావాలి? ఇవేమో నార్మల్ క్యాండిల్స్. నాకు హోలో క్యాండిల్స్ కావాలి. వాల్యూమ్ క్యాండిల్స్ కావాలి. లైన్ అంటేనేమో ఇట్లా వచ్చేస్తుంది. అండ్ ఇట్లా. సో, ఈ విధంగా మీరు ఎకిన్, యషి క్యాండిల్స్ కావాలనుకోండి. ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా. సో, నేను నార్మల్ క్యాండిల్స్ యూజ్ చేస్తా కాబట్టి నార్మల్ క్యాండిల్స్ యూజ్ చేసుకున్నాను. ఇక్కడ మీరు ఇండికేటర్స్ ఏదైనా ఇండికేటర్ యాడ్ చేయాలనుకోండి. మీరు దీని మీద క్లిక్ చేయండి. సపోజ్ నేను ఆర్ఎస్ఐ యాడ్ చేయాలనుకుంటా. రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ యాడ్ చేయండి. మీకు ఇక్కడ ఇండికేటర్ ఆటోమేటిక్‌గా యాడ్ అయిపోతుంది. ఇంకొక ఇండికేటర్ యాడ్ చేద్దాం. సపోజ్ 200 డే మూవింగ్ యావరేజ్ యాడ్ చేసుకోవాలనుకోండి. 200 డే మూవింగ్ యావరేజ్ సెర్చ్ చేయండి. వచ్చేసింది. సో, క్లిక్ చేయండి. ఆటోమేటిక్‌గా యాడ్ అయిపోతుంది. ఈ విధంగా. ఒకవేళ ఇది ఎట్లా అంటే సపోజ్ మీరు అన్ని ఇండికేటర్ యాడ్ చేస్తున్నారనుకోండి. సపోజ్ నేను కొన్ని ఇండికేటర్ యాడ్ చేస్తా. ఇట్లా ఏదో కొన్ని ఇండికేటర్స్ యాడ్ చేసినాను. సో, మనం ఎప్పుడు అయినా సరే లాగౌట్ చేసిన తర్వాత ఇట్లనే రావాలి చార్ట్. సో, నేను నార్మల్‌గా ఏందంటే సపోజ్ ఇప్పుడు మనం లాగౌట్ చేసి లాగిన్ చేస్తే ఇండికేటర్స్ అన్నీ రిమూవ్ అయిపోయి వస్తాయి. కానీ ఇట్లనే కావాలనుకుంటే ఇది సేవ్ టెంప్లేట్ మీద క్లిక్ చేసినారనుకోండి. ఆ ఇండికేటర్స్ అన్నీ ఎట్లున్నాయో అట్లనే వచ్చేస్తుందనమాట. సో, ఈ విధంగా మీరు సెట్ చేసుకోవచ్చు. అండ్ అలర్ట్ పెట్టుకోవాలి. ఇందాక అలర్ట్ ఆప్షన్ చూసినాం కదా! అలర్ట్. ఇంకొకటి ఇప్పుడు ఇక్కడ ఒక ఎక్సలెంట్ టూల్ ఉంటుంది. అది చూపిస్తాను. సో, నేను బ్రేక్‌ఔట్ స్టాక్స్ మీద బ్యాక్ టెస్టింగ్ చేస్తున్నాను. అంటే స్టాక్స్ ఏ విధంగా పైకెళ్తున్నాయి, కిందకెళ్తున్నాయి అనే స్టాక్స్ గురించి నేను చూస్తున్నాను. అలాంటప్పుడు మీరేం చేయాలంటే, నాకు ఈ పాస్ట్ ఇవంతా డేటా రిమూవ్ చేయాలి. సో, ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఇది రిమూవ్ చేస్తా. ఫర్ ఎగ్జాంపుల్. మొత్తం రిమూవ్ అయిపోయినాయి. మీకు ఆ పాత డేటా అంతా రిమూవ్ అయిపోయింది. ఇది ఎక్కడ ఈ క్యాండిల్ జూలై 23. అండ్ నేనిప్పుడు ప్రాక్టీస్ చేయాలి. అంటే బ్రేక్‌ఔట్ స్టాక్స్‌ని ఎట్లా ప్రాక్టీస్ చేయాలి? ఐడెంటిఫై చేయాలని. సపోజ్ మీరిక్కడ ప్లే బటన్ నొక్కిర్రనుకోండి. మీకిక్కడ క్యాండిల్స్ స్లోగా కదులుతుంటాయి. సో, దీన్ని బట్టి మీరు బ్రేక్‌ఔట్ స్టాక్స్‌ని ప్రాక్టీస్ చేయొచ్చు. సో, ఇక్కడ చూసినట్టయితే ఇట్లా
నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో, బ్రేక్‌ఔట్ స్టాక్స్‌ని యాడ్ ఇది ఫాస్ట్ కూడా మీరు సెట్ చేసుకోండి. 1x ఉందిగా 2x, 3x అట్లా కూడా సెట్ చేసుకోవచ్చు. అండ్ ఏదైనా బ్రేక్‌ఔట్ ఒక ఆపర్చునిటీ ఏమైనా కనబడ్డదనుకోండి, మీరు పాజ్ చేసి దాన్ని గీయొచ్చు డయాగ్రామ్స్. సో, ఈ విధంగా గూడా మీరు ఈ టూల్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. సో, మీ నాలెడ్జ్‌ని ఇంక్రీజ్ చేసుకోవడానికి. సో, నేను కొంచెం స్పీడ్ ఇంక్రీజ్ చేస్తాను. సో, ఇట్లా స్పీడ్ ఇంక్రీజ్ చేయొచ్చనమాట. చూడండి ఇట్లా. ఇక్కడ అసలు యాక్చువల్‌గా ఈడ బ్రేక్‌ఔట్ అయిపోయింది. మీరిక్కడ చూసినట్టయితే ఇది బ్రేక్‌ఔటా కాదా? బ్రేక్‌ఔట్ క్యాండిల్. తర్వాత రీటెస్ట్ అయింది పైకెళ్తుంది. సో, ఇట్లా చూసుకోవచ్చనమాట. చూడండి పైకెళ్తుంది మళ్ళీ ఇట్లా. సో, ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు చార్ట్‌ని. అండ్ ఇంకా ఇవన్నీ పైన ఆప్షన్స్ అయిపోయినాయి. కిందేందంటే నార్మల్‌గా లిస్టింగ్ ఏముండయి. క్రిప్టో పేర్ స్క్రీనర్ అని ఉంటది. మొత్తం క్రిప్టో రిలేటెడ్‌వి సేమ్ ఇప్పుడు స్టాక్ స్క్రీనర్ ఎట్లా అట్లొచ్చినాయి. తర్వాత పైన ఎడిటర్ చూడండి మొత్తం క్రిప్టో రిలేటెడ్‌వి వస్తున్నాయి. తర్వాత పైన ఎడిటర్ ఏందంటే మీరు స్టాక్ టెస్ట్ చేసుకోవడం అంటే ఏదైనా స్ట్రాటజీ మీరు ఓన్‌గా క్రియేట్ తర్వాత స్ట్రాటజీ టెస్టర్. సపోజ్ మీరు ఏదైనా స్ట్రాటజీ క్రియేట్ చేసినారనుకోండి. ఆ స్ట్రాటజీ ఎట్లా వర్కౌట్ అయితుందో టెస్ట్ చేయడానికి ఇదనమాట. చూడండి ఇక్కడ మీకు చూపిస్తుంది. ఈ స్ట్రాటజీ యూజ్ చేస్తే మీకు ఇంత పర్సెంటేజ్ వస్తుందని. తర్వాత రీప్లే ట్రేడింగ్, తర్వాత ట్రేడింగ్ ప్యానెల్ ఇవన్నీ నార్మలే. ట్రేడింగ్ ప్యానెల్ అంటే ఇక్కడ మీరు బ్రోకర్స్‌ని కనెక్ట్ చేసుకోవచ్చు దాన్ని గాని ఇట్లా. సో, ఇది క్లోజ్ చేస్తున్నా. ఇది మనకంత పెద్ద యూజ్ ఏముండది. సో, క్లోజ్ చేసిన. సో, ఇవన్నీ ఇండికేటర్స్ అన్నీ రిమూవ్ చేస్తున్నా. ఇప్పుడు ఇక్కడ నేను ట్రెండ్ లైన్స్ గాని, ఇలాంటివన్నీ ఏమన్నా డ్రా చేయాలనుకుంటున్నాననుకోండి. దాని రిలేటెడ్‌ది ఇప్పుడు నేను సపోజ్ మీకు కొన్ని ఎగ్జాంపుల్ తోటి చూపిస్తా. నారాయణ హృదయాలయ ఉంది. సో, నేనిప్పుడు ఈ లైన్స్ అన్ని ఎట్లా డ్రా చేషినా? సింపుల్‌గా దానికోసం మీరు ఇక్కడ ట్రెండ్ లైన్ టూల్స్ అని ఉంటాయి. ఇవన్నీ టూల్సే. టూల్స్ మీరు డ్రా చేయడానికి గానీ, ఇవన్నీ దాని గురించి టూల్స్ ఉంటాయి. సపోజ్ నేను హారిజాంటల్ లైన్ అంటే స్ట్రెయిట్‌గా ఇట్లా లైన్ గీద్దాం అనుకుంటున్నా. దానికోసం హారిజాంటల్ రే సెలెక్ట్ చేసుకోండి. సింపుల్‌గా మీరు ఏ పాయింట్ దగ్గర నుంచెల్లి గీద్దాం అనుకుంటున్నారు? నేను ఈ పాయింట్ దగ్గర నుంచెల్లి గీద్దాం అనుకుంటున్నా. ఆడబెట్టి ఇట్లా మీరు క్లిక్ చేసినారనుకోండి, ఖతం లైన్ అనేది ఆటోమేటిక్‌గా డ్రా అయిపోతది. ఈ పాయింట్‌ని టచ్ చేసుకోండి. దీనికోసం హారిజాంటల్ రే సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ నేను ఒక ట్రెండ్ లైన్ డ్రా చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం మీరు ట్రెండ్ లైన్ సెలెక్ట్ చేసుకోవాలి. సింపుల్‌గా ఇట్లా గీయొచ్చు. ట్రెండ్ లైన్ అంటే మీకు తెలిసే ఉంటుంది ఆటోమేటిక్‌గా. ఇట్లా క్రాస్ వచ్చేస్తుంది. సో, ఇట్లా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా చాలా ఉంటాయన్నమాట. రే అని, ఎక్స్‌టెండెడ్ లైన్ అని ఇట్లా ఎక్స్‌పెరిమెంట్ చేస్తుండాలి. సో, నేను ఎక్కువ యూజ్ చేసే టూల్స్ కోసం నేను చూపిస్తున్నాను. అండ్ ప్యారలల్ ఛానెల్ అని ఉంటుంది. ఇది ఎట్లా యూజ్ చేస్తామంటే సపోజ్ కొంతమంది ఏందంటే విక్స్ ఉంటాయి, క్యాండిల్ ఉంటాయి కన్‌ఫ్యూజ్ అయిపోతున్నారు. ఇది మన ఏరియా అన్నమాట. సో, ఇక్కడ నుంచెల్లి ఇట్లా. సో, ఈ ఏరియాలో క్యాండిల్ ఫాల్ అయితే మనం బై చేద్దామని చెప్పేసి కొంతమంది ఆలోచిస్తుంటారు. సో, దానికోసం ఈ ప్యారలల్ ఛానెల్. ఇవన్నీ ఇట్లా ఉంటాయన్నమాట. సపోజ్ నేను ఫెబ్ రిట్రేస్‌మెంట్ టూల్ యూజ్ చేద్దాం అనుకుంటున్నా. దానికోసం ఇక్కడ ఫెబ్ రిట్రేస్‌మెంట్. సో, సింపుల్‌గా ఇట్లా గీయొచ్చు మీరు. ఫెబ్ రిట్రేస్‌మెంట్ టూల్. ఇట్లా యూజ్ చేసుకోవచ్చు. ఇలా ఇవన్నీ టూల్సే ఉంటాయి. సో, నేను ఎక్కువ యూజ్ చేసే టూల్స్ గురించి మాత్రమే చూపిస్తున్నాను. సపోజ్ మీరు రౌండింగ్ బాటమ్‌ని డ్రా చేద్దాం అనుకుంటున్నారనుకోండి పర్ఫెక్ట్‌గా. దానికోసం ఇది. మీరు ఎక్స్‌పెరిమెంట్ చేస్తుండాలి. ఇదేమో ట్రయాంగిల్ దానికోసం. అండ్ రౌండింగ్ బాటమ్ కోసం మీరిక్కడ ఇదే యూజ్ చేయొచ్చు కర్వ్. సో, ఇట్లా చూడండి కరెక్ట్‌గా వచ్చిందా లేదా రౌండింగ్ బాటమ్. సో, రౌండింగ్ బాటమే మనకి దీంట్లో గూడా ఉంటుంది. స్మాల్ క్యాప్ చూడండి నిఫ్టీ స్మాల్ క్యాప్. చూడండి రౌండింగ్ బాటమ్. కానీ మార్కెట్ వీక్‌నెస్ వల్ల ఆ రౌండింగ్ బాటమ్‌ది ఫెయిల్ అయిపోయి మళ్ళీ కిందకొస్తుంది. సో, ఇట్లా మనం డ్రా చేయొచ్చు. ఈ టూల్స్ యూజ్ చేసుకొని. సపోజ్ మీరు ఏదైనా యారో మార్క్ యూజ్ చేసుకొని చూద్దాం అనుకుంటున్నారనుకోండి. ఇట్లా మీరు యారో మార్క్ పెట్టుకోవచ్చు. సో, ఇవన్నీ ఏందంటే టూల్స్. ఇట్లా. సపోజ్ మీరు చాలా ఇండికేటర్స్ యాడ్ చేసినారు. నేను కొన్ని యాడ్ చేసి చూపిస్తాను. బట్ నాకు ఆ ఇండికేటర్స్ కనబడొద్దు. ఇదే కనబడాలనుకోండి. ఇక్కడ మీరు హైడ్ చేయొచ్చు. ఇట్లా. సపోజ్ మీరు చార్ట్‌ని లాక్ చేయాలనుకున్నారనుకోండి. లాక్ చేయొచ్చు ఇట్లా. సో, ఈ విధంగా మనము ఈ టూల్స్ అనేది ట్రేడింగ్ వ్యూ అనేది యూజ్ చేయొచ్చు. నేనైతే ఎట్లా యూజ్ చేస్తానో మొత్తం మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసినాను. నేను పర్సనల్‌గా స్టాక్స్ ఎట్లా సెలెక్ట్ చేసుకుంటానంటే సింపుల్‌గా స్టాక్ స్క్రీనర్‌లోకెళ్తాను. నాకు ఆల్రెడీ నేను ఒక స్కానర్ అయితే క్రియేట్ చేసుకున్నాను. సింపుల్‌గా నేను స్టాక్స్ పైన క్లిక్ చేస్తా. ఇక్కడ క్లిక్ చేయంగానే ఇక్కడ మనకి చార్ట్ అనేది పాపప్ అయిపోతది. చూడండి ఇప్పుడు ఎన్‌హెచ్ మీద క్లిక్ చేసినా ఇది బ్రేక్‌ఔట్ స్టాక్ నాకు అర్థమైపోయింది. నెక్స్ట్, నెక్స్ట్ ఇక్కడ చార్ట్ వస్తుంటది. లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ స్టాక్ నేమ్స్. ఎస్‌జిఎస్ చూడండి ఈజీగా మీరు ఐడెంటిఫై చేయొచ్చు. ఇక్సిగో, థైరోకేర్, క్యారసిల్ ఇట్లా మీరు అన్నీ చూసుకుంటా మీకు ఎంత ఈజీ అయిపోతదంటే అంత ఈజీ అయిపోతది. మీరు ఆల్రెడీ ఒక 7,000 స్టాక్స్ నుంచెల్లి ఆల్‌మోస్ట్ మీకు 18 స్టాక్స్ మాత్రమే వచ్చినాయి. మీరు క్రియేట్ చేసుకున్న ఫిల్టర్ నుంచి. సో, 18 స్టాక్స్ ఎతకడం ఎంత సేపు? చూడండి సెకండ్స్‌లలో అయిపోతుంటది.
ఇది చూసి మీరు బ్రేక్అవుట్ స్టాకా కాదా చెప్పొచ్చు. ఇప్పుడు చూడండి, ఇది బ్రేక్అవుట్ స్టాకా కాదా? మ్యాక్స్ హెల్త్ కేర్. నేను హారిజాంటల్ రే సెలెక్ట్ చేసుకున్నాను. ఒక లైన్ గీసినాను. చూడండి, బ్రేక్అవుట్. ఇక్కడ ఒక ప్రీవియస్ రెసిస్టెన్స్ ఉంది. ఇక్కడ ఒక బ్రేక్అవుట్ క్యాండిల్. ఈ విధంగా మీరు జస్ట్ చార్ట్ చూడంగానే ఐడెంటిఫై చేయాలి వెదర్ ఇట్ ఈస్ ఎ బ్రేక్అవుట్ ఆర్ నాట్ అని. చూడండి ఇట్లా. సపోజ్ మీరు బ్రేక్అవుట్ స్టాక్స్ ని చార్ట్ అనలైజ్ చేయడానికి టైం లేదనుకోండి, టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. సో టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవుతే ఏంటంటే నేను ఎప్పటికప్పుడు చార్ట్స్ అనేటివి అప్డేట్స్ అనేటివి ఇస్తుంటాను. చూడండి, నిఫ్టీ అనాలిసిస్, స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ ఇవన్నీ మార్నింగే 11 ఇట్లా టైంలోనే నేను ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. సో బెస్ట్ అన్నమాట మీకు. అంటే ఎవరైతే వర్క్ చేస్తుంటారో, వాళ్ళకి టైం ఉండదో, అలాంటి వాళ్ళకి ఇది కొంచెం యూస్‌ఫుల్ అయితదన్నమాట టెలిగ్రామ్ ఛానల్. సో మీరు ట్విట్టర్‌లో కూడా ఫాలో అవ్వచ్చు. అన్ని న్యూస్ అయితే ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూనే ఉంటాను. చార్ట్స్ కూడా పోస్ట్ చేస్తుంటాను. మంచి మంచి బ్రేక్‌ఔట్ స్టాక్స్ గురించి, అవన్నిటి గురించి. సో ఈ 2 లింక్స్ అయితే నేను వీడియో డిస్క్రిప్షన్‌లో పెడతాను. మీరు వాటి త్రూ జాయిన్ అయిపోండి. టెలిగ్రామ్ ఛానల్ అండ్ ట్విట్టర్. నేనైతే మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. చాలా టైం తీసుకొని అయితే వీడియో చేసినాను. మంచిగా కొంచెం మీకు పర్ఫెక్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ టెలిగ్రామ్ అండ్ ట్విట్టర్‌లో కూడా ఫాలో అవ్వండి. అండ్ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు ఇలాగే నన్ను సపోర్ట్ చేద్దాం అనుకుంటే వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో అయితే షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.